హలో ఫ్రెండ్స్. ఈరోజు చాలామంది సాఫ్ట్‌వేర్ యాస్పిరెంట్స్‌కి ఉన్న కామన్ భయం ఏంటంటే, ఏఐ వచ్చేసింది, కోడ్ జనరేట్ చేస్తుంది. ఇక ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఎందుకు అని. చాట్‌జీపీటీ, కర్సర్, వియో, గిట్‌హబ్ కోపైలట్ ఇవేవో టూల్స్ వచ్చేసాయి. మీరు ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు. బ్యూటిఫుల్ యూఐ డిజైన్ అయితే మీకు తయారు చేసేస్తుంది. బ్యాక్ ఎండ్ లాజిక్ కూడా రాసేస్తుంది. అయితే నిజంగానే ఫుల్ స్టాక్ జాబ్స్ పోయాయా? లేదా ఇదొక కొత్త గోల్డెన్ ఆపర్చునిటీయా? రియాలిటీ ఏంటో క్లియర్‌గా మాట్లాడుకుందాం. ముందుగా అసల ఏఐ ఫుల్ స్టాక్ డొమైన్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందనేది మాట్లాడుకుందాం. ఎఫిషియన్సీ. ముందు ఒక కామర్స్ పేజ్ ఫ్రంట్ ఎండ్ రాయాలి అంటే 2 డేస్ అయితే పట్టేది. ఇప్పుడు ఏఐ టూల్స్ వల్ల 2 అవర్స్‌లో టెంప్లేట్ అయితే రెడీ అయిపోతుంది. షిఫ్ట్ ఇన్ వర్క్. ఏఐ వల్ల టైపింగ్ సింటాక్స్ అయితే తగ్గుతుంది. కానీ సిస్టమ్ డిజైన్ అయితే పెరుగుతుంది. రొటీన్ టాస్క్‌లు లైక్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ ఇలాంటి ఆపరేషన్స్ ఆటోమేట్ అయితే అయిపోతున్నాయి. జూనియర్ రోల్స్‌లో బేసిక్ కోడింగ్ మాత్రమే తెలిసిన వాళ్ళకి ఇది చాలా కష్టకాలం అనే చెప్పొచ్చు. కంపెనీస్ ఇప్పుడు 10 మంది స్లో కోడర్స్ కంటే ఒక ఏఐ ఎఫిషియెంట్ ఫుల్ స్టాక్ డెవలపర్‌ని అయితే ప్రిఫర్ చేస్తున్నాయి. సో, ఈ ఎఫర్ట్స్ నుంచి మీరు ఎలా సర్వైవ్ అవ్వాలి? డోంట్ జస్ట్ కోడ్. బీ ఏ ప్రాబ్లమ్ సాల్వర్. ఏఐ కోడ్ ఇస్తుంది. కానీ ఆ కోడ్‌ని ఎక్కడ ఫిట్ చేయాలి? బిజినెస్ లాజిక్ ఎలా ఉండాలి అనేది మీరు డిసైడ్ చేయాలి. అండ్ లెర్న్ టు ప్రాంప్ట్. ఎందుకంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఇప్పుడు ఫుల్ స్టాక్‌లో ఒక పార్ట్ అయితే అయిపోయింది. ఏఐని టూల్‌లాగా యూజ్ చేసి ఫాస్ట్‌గా డెలివర్ చేయడం మీరైతే కంపల్సరీగా నేర్చుకోవాల్సిన విషయం. అండ్ ఫోకస్ ఆన్ కాంప్లెక్స్ ఏరియాస్. ఏఐ సింపుల్ యాప్స్ అయితే చేస్తుంది. కానీ కాంప్లెక్స్ మైక్రో సర్వీసెస్, హై లెవెల్ సెక్యూరిటీ, క్లౌడ్ డిప్లాయ్‌మెంట్ అండ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్‌లో ఇంకా హ్యూమన్ అవసరం అయితే చాలానే ఉంది. అండ్ నెక్స్ట్‌ది మీరు మాస్టర్ ద ఫండమెంటల్స్. ఏఐ కోడ్ తప్పులు కూడా అయితే మనకిస్తుంది. అండ్ మీరు ఫండమెంటల్స్ లైక్ డేటా స్ట్రక్చర్స్, ఆల్గోరిథమ్స్, డేటాబేస్ నార్మలైజేషన్‌లో స్ట్రాంగ్ ఉంటేనే ఏఐ ఇచ్చిన కోడ్‌ని మీరు వెరిఫై చేసి అండ్ ఒకవేళ దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మీరు వాటిల్ని ఫిక్స్ చేసే కెపాసిటీ మీకైతే ఉంటుంది. ఇప్పుడు మనం అసలు ఈ డొమైన్‌ని 2026లో తీసుకోవచ్చా? లేదంటే అవాయిడ్ చేయాలా? అని అడిగితే ఇదొక గుడ్ ఎరా అనే చెప్తాను. ఎందుకంటే హై ప్రొడక్టివిటీ. ఒక పర్సన్ ఇప్పుడు పాతకాలంలో 5 మెంబర్స్ చేసే పని చేయగలడు. దీనివల్ల సాలరీ లెవెల్స్ అయితే పెరుగుతాయి. అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. మీరు ఒక్కరే ఒక ఫుల్ ప్రొడక్ట్‌ని ఏఐ హెల్ప్‌తో అయితే బిల్డ్ చేయొచ్చు. అండ్ ఎండ్ టు ఎండ్ కంట్రోల్. ఏఐ వల్ల ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవడం బ్యాక్ ఎండ్ వాళ్ళకి ఈజీ అయితుంది. అండ్ బ్యాక్ ఎండ్ వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవడం. ఇలాగా ఫుల్ స్టాక్ అప్రోచ్ ఈజ్ నౌ ద ఇండస్ట్రీ స్టాండర్డ్. కానీ మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మీరు ఒకవేళ కాపీ పేస్ట్ కోడర్ అయితే మీకైతే ఇది చాలా బ్యాడ్ టైమ్. మీరు ఒక స్మార్ట్ ఆర్కిటెక్ట్ అయితే మాత్రమే ఇదొక బెస్ట్ టైమ్. అండ్ ఈ డొమైన్‌ని మీరు చూజ్ చేసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్ మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఏఐ మిమ్మల్ని రిప్లేస్ అయితే ఎప్పటికీ చేయదు. ఏఐని యూజ్ చేసే ఇంకొకడు మిమ్మల్ని రిప్లేస్ చేస్తాడు. సో, ఎంబ్రేస్ ఏఐ టూల్స్, కర్సర్, కోపైలట్ లాంటి టూల్స్‌ని డైలీ వర్క్ ఫ్లోస్‌లో యాడ్ చేసుకోండి. సో, ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే ఫుల్ స్టాక్ డొమైన్ ఈస్ ఎవాల్వింగ్, నాట్ డైయింగ్. ఇఫ్ యూ ఆర్ రెడీ టు లెర్న్ అండ్ అడాప్ట్ ద ఫ్యూచర్ ఈస్ యువర్స్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ మీకు ఇంకా ఎలాంటి డొమైన్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్తే దాని గురించి ఒక లాంగ్ వీడియో నేనైతే ఇలాగే చేసి పెడుతుంటాను. సో, నెక్స్ట్ నేను సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్ గురించి కూడా క్లియర్ వీడియోస్ అయితే పెడతాను. సో, స్టే ట్యూన్డ్.